తమిళనాడులో ఏ టాపిక్ చూసినా గానీ ఎక్కువ కాంట్రవర్సీ అవుతుంది. మెయిన్ గా ఉదయనిధి స్టాలిన్ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కాంట్రవర్సీ అవుతుంది. అదే నిన్న ఆల్రెడీ మనం చూసిన విషయమే. డబుల్ మీనింగ్ లో త్రిషాని అన్న దానికి టీవీకే పార్టీ వాళ్ళు కేసు పెట్టడం, అరెస్ట్ చేయించడం అవన్నీ జరిగిపోయి ఆయన రిలీజ్ అవ్వడం కూడా జరిగింది ఉదయనిధి స్టాలిన్. కానీ ఇప్పుడు దానికి త్రిష స్పందించడం జరిగింది. అది గతంలో నేను ఉదయనిధి స్టాలిన్ తోని సినిమా చేయనందుకే ఇలాంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తున్నారు, ఇలాంటి మాటలు వాపోతున్నారు అని చెప్పడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు టీ మన విజయ్ గారి పార్టీ పెట్టినప్పటి నుంచి విజయ్ మీద త్రిష మీద చాలా మంది ఏడుస్తున్నారు, లింకులు కడుతున్నారు, సంబంధాలు కడుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇతను సినిమా తీయకపోవడం అంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే మన నదీ జలాల గురించి, కావేరీ నది జలాల గురించి మన తమిళనాడుకు వాటర్ కావాలి, ఈ వాటర్ కావాలని చెప్పేసి వాళ్ళు వాటర్ కోసము గొడవ పడాలి. మధ్యలో త్రిష సినిమా చేయకపోతే పర్సనల్ గా చూసుకోవాలమ్మా, పర్సనల్ గా చూసుకోవాలి. కానీ ఒక ఆడపిల్లని ఇంతలా మాట్లాడి ఆయన కొంచెము డబల్ మీనింగ్ కూడా మాట్లాడడం జరిగిందంట. ఎక్కడ వాటర్ మా తమిళనాడు మొత్తం వాటర్ లేకున్నా కానీ త్రిష ఇంట్లో వాటర్ ఉంటదని చెప్పేసి ఒక మాట అన్నారంట. ఆ మాట ఎందుకు అనాలి అంటే దానికి అర్థం ఏంటి? విలువ తెలుసా వాటర్ కి? వాటర్ ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు చుక్క నీళ్లు గొంతులో వేస్తే ప్రాణం లేసి వస్తుంది అంటారు. అలాంటి వాటర్ గురించి మీరు కొట్లాడుకోండి. కానీ ఒక ఆడపిల్లను మధ్యలో తీసుకొని వచ్చేసి నువ్వు సినిమా చేయలేదని చెప్పేసి అదే మైండ్ లో పెట్టుకొని ఇవన్నీ ఇప్పుడు ఏంటి, మంచి ఛాన్స్ దొరికింది అతనికి. ఎంతైనా సీఎం, మాజీ సీఎం కొడుకు కదా, ఎంతైనా హీరో కదా. ఆయన ఏంటమ్మా ఎంతైనా చేస్తాడు. మా నాన్న ఒకప్పుడు హీరో, అంతా అయిపోయింది. అదే మనకి తమిళ్ రాదు, లేకపోతేనా అల్లాడిచ్చేదాన్ని. ఇక్కడ కన్నడ వస్తే తమిళ్ రాదు, అదే నా బాధ. తెలుగులో అంటున్నా నేను. అయితే ఇది చాలా తప్పు. అరెస్ట్ చేశారు. ఎంతలోకి వచ్చారు? బెయిల్ మీద వచ్చేసాడు. అంటే ఎంత రాజకీయము, ఎంత పగపడుతున్నారు. విజయ్కి అంత మంచి పేరు వస్తుందని ఈ రోజు అంత పగబట్టి అంత ఏడుస్తున్నారంటే 5 సంవత్సరాలు చుక్కలు చూపిస్తాడు. ఆయనతో పెట్టుకున్నారంటే విజయ్ డిఫేమ్ చేద్దామని చూస్తున్నారా? ఏ విధంగా ఆలోచిస్తున్నారు? దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. 100% తండ్రి కొడుకులు, ఇటు స్టాలిన్ అతని కొడుకు హీరో విజయ్ని దెబ్బ కొట్టాలి, ఎలాగైనా సరే ఆ కుర్చీ నుంచి దింపేయాలి, ఆ కుర్చీలో మళ్ళీ నాన్నగారిని కూర్చోబెట్టాలని చెప్పేసి త్రిషాని మధ్యలో తెస్తున్నారు. ఇది పాయింట్. జనాలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు మనము ఒక రాజకీయంలో మనం దేని గురించి కొట్లాడతాము? ప్రజల కోసము, మనకు వాటర్ రావాలి, నది జలాల కోసం కొట్లాడతాము, ఇలాంటి వాటర్ కోసం కొట్లాడతాము. అలాంటి వాటర్ కోసం కొట్లాడుకొని సావండి. ఒక ఆడపిల్లని మాత్రం మధ్యలో తీసుకొని వచ్చి డబల్ మీనింగ్లు మాట్లాడుకొని నీతో సినిమా తీయలేదంటే ఆమెకి ఇష్టం. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నాతో సినిమా తీయంటే నాకు ఇష్టం లేదు, నా ఇష్టం అది. అలాగని ఒక ఆడపిల్లని అనరాని మాటలు అంటారా? అదే చేస్తున్నాడు అతను. సిగ్గుండాలి కొంచెమన్నా అతనికి. పుట్టగతులు లేకుండా పోతే ఒక ఆడపిల్లని, ఎట్లయినా సరే ఒక ఆడపిల్లని మనం ఏమనవద్దు.